డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం షణ్ముఖ్. ఇప్పుడు తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో వాడి వేడిగా ప్రచారం జరుగుతోంది. ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తామంటా ఉన్నారు. ఒక్కొక్కరు మేము 20,000, 30,000, 40,000 మెజారిటీతో గెలవబోతున్నామని ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఎవరికి వాళ్ళు శక్తి వంచన లేకుండా ప్రచారం చేసుకుంటూ మేమే గెలవబోతున్నామనేటువంటి ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలాల గురించి మాట్లాడుకోవాలి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలాల గురించి మాట్లాడుకోవాలి. మీరు బాగా గమనించండి, దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా రూలింగ్ పార్టీకి ఉంటుందా, ప్రతిపక్ష పార్టీకి ఉంటుందా? ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. అది ప్రజలందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఇది మనం కొత్తగా ఇంకా కూడా 3 సంవత్సరాలు ఉంది అధికారము ఇక సంవత్సరంలో మారపోతుంది అనేటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు జనము. కానీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కూడా లేదు కాబట్టి అంతగా దాని ప్రభావం అయితే ప్రతిపక్షానికి ఉండదని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఇక్కడ బలాబలగాల గురించి మనం ఖచ్చితంగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంత్, రూలింగ్ పార్టీ 2 ఏళ్ల పరిపాలనకు గాను తీర్పిచ్చేటువంటి సమయము ప్రజలది. 2 బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంది? 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి జిహెచ్ఎంసీ పరిధిలో 39 స్థానాలు రావడం జరిగింది. అంటే తెలంగాణ పల్లె ప్రజలు మొత్తం సైతం తిరస్కరించారు. ఇప్పుడు జరుగుతూ ఉండేది కూడా వాళ్ళ సిట్టింగ్ స్థానానికే. సిట్టింగ్ స్థానానికే. మరి ఈ సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉంటుందా లేదా, అదే స్ట్రెంత్ నిలుపుకుంటుందా లేదా అనేది పాయింట్. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి ఎవరు? నవీన్ యాదవ్. సో ఈ నవీన్ యాదవ్కు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ సామాజికానికి సంబంధించినటువంటి నేతలు వియ్యంకులుగా ఉన్నారు. అంటే గత కొంతకాలంగా వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు నవీన్ యాదవ్ కూడా. మనం వార్తలు విన్నాం. అవును, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క తమ్ముడు వియ్యంకుడు ఈ నవీన్ యాదవ్ అని చెప్పేసి, అంటే వాళ్ళ తండ్రి గారు వియ్యంకుడు అని చెప్పేసి విన్నాం. సో డెఫినెట్గా యాదవ్ సమాజ వర్గానికి సంబంధించినటువంటి బీసీ సమాజ వర్గాలకు సంబంధించినటువంటి వారు నవీన్ యాదవ్కి మొగ్గు చూపుతారనేది ఒక వినికిడి విన్నాం. అవును. మరి ఈ నవీన్ యాదవ్ కూడా అంటే ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు కూడా ప్రధానంగా ఉంది కాబట్టి, అవును, ఎంఐఎం డైరెక్ట్గానే అంటే ఆ రోజు ఎన్నికల నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగానే సపోర్ట్ కూడా చేశారు. ఎంఐఎం ఏకంగా ఆయన రావడము, ఎంఐ ఆయన మాట్లాడడం జరిగింది, ఇది చేయడం జరిగింది. సో ఎంఐఎంలో కూడా ఇతను పని చేశాడని చెప్పేసి కూడా మనం విన్నాం. అవును, పోటీ కూడా చేశాడు. సో నవీన్ యాదవ్ గారికి ఎంఐఎం సపోర్టు ఉంది, బీసీ సమాజ వర్గాల సపోర్టు ఉంది. సో అట్ ది సేమ్ టైం రూలింగ్ పార్టీ 3 స్ట్రెంత్ అని ఉంది. ఆర్థికంగా కూడా బలవంతుడైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దీని స్ట్రెంత్ మాట్లాడుకున్నప్పుడు దీని మైనస్ మాట్లాడితేనే కదా కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఏందో తెలిసేది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీల్చడానికి ప్రధానంగా 2 డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి కమ్మ సామాజిక వర్గం. ఈరోజు మీరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో జూబ్లీ హిల్స్ అనేది వన్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ. సో ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, తెలంగాణ అంటే ఎక్కడి నుంచి ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గం వారు మేజర్గా ఈ ప్రాంతంలో ఉన్నారు. సో మీరు గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం అమీర్పేట చౌరస్తాలో బరాబర్ ప్రతిష్ట చేస్తాం, ఎవడొస్తాడో బొంద పెడతామని చెప్పి కూడా ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. పాయింట్ నెంబర్ 1. సో ఇక్కడ ఎన్టీఆర్ గారి అభిమానులు ప్లస్ కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఆయన తెలుగుదేశంలో పనిచేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో కూడా రేవంత్ రెడ్డి గారికి కొంతవరకు సపోర్ట్ ఉండనే ఉంటుంది. ఇప్పుడు కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ హైదరాబాద్ నోవాటల్ హోటల్లో జరిగింది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కమ్మవారిని సైతం ఒక చోటుకి తెచ్చి ఆ వేదిక ఎవరు చీఫ్ గెస్ట్? యనమల రేవంత్ రెడ్డి గారు. ఆ యనమల రేవంత్ రెడ్డి గారే కమ్మ సమాజ వర్గాన్ని ఉద్దేశిస్తూ చాలా గొప్పగా మాట్లాడారు. కమ్మవారు అంటే అమ్మవారు, అంటే లైక్ దట్ అమ్మ లాంటి వాళ్ళు, ఆకలి అంటే పిలిచి అన్నం పెట్టేవాళ్ళని చెప్పేసి ఆయన. సో ఈ పాయింట్ మీద కమ్మ సమాజ వర్గంలో రేవంత్ రెడ్డి గారికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, సిఎస్ఆర్ను. అవును, ఖచ్చితంగా ఉంది. సో ఒకవైపు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి అనుభవము, మరొక వైపు కమ్మ సమాజ వర్గము రేవంత్ రెడ్డి గారి పైన ఒక సాఫ్ట్ కార్నర్. వాళ్ళు చేసేటువంటి ప్రచారం కూడా ఏంది? చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు అక్కడ సీఎంగా ఉన్నారు, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు గెలిస్తేనే మనకు బాగుంటుంది అని అది ముందు చెప్తే ఇది చెప్తా ఉన్నారు ప్రచారం. సో డెఫినెట్గా సెటిలర్లైనా కమ్మ సామాజిక వర్గం వాళ్ళైనా రేవంత్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాళ్ళు కూడా ఖమ్మం జిల్లాలో వన్ ఆఫ్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది మనకు తెలుసు. 10 స్థానాల్లో 9 స్థానాలు గెలిపించడం జరిగింది. సో ఇకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా బలం అంటే బీఆర్ఎస్ పార్టీకి వన్ ఆఫ్ ది బలం ఏంది?
జిహెచ్ఎంసీ పరిధిలో సిట్టింగ్ స్థానము ప్లస్ రెండోది ఏంటంటే సింపతి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది, ఆ సింపతి మీద మేజర్గా. రెండోది బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సిట్టింగ్ స్థానమే కాబట్టి సో ఆ సింపతి ఉంటుంది. మూడోది ఏంటంటే ప్రభుత్వం పైన ఏదైనా వ్యతిరేకత ఉంటే తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి బలగం అయితే లేదు. ఉంటే కాదు, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ఒక్క రీజన్ చెప్పినా కూడా మేము ఎన్నికల నుంచి వెళ్ళిపోతాము, ఒక్క రీజన్ చెప్పండి. ఇవన్నీ పట్టించుకునేటువంటి జనాలకు అంత ఓపిక లేదు. నిన్నటి రోజున కూడా ఒక అరగంట పాటు భారీ వర్షం పడితే జూబ్లీ హిల్స్ ఈ నియోజకవర్గం ఏదైతే ఉందో డ్రైనేజీలు సాక్షిగా చెప్తున్నాయి. 9 ఏళ్ళు నిరవధిక పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ డ్రైనేజీల సాక్షిగా నిజం కనపడతా ఉంది. ఇదే మాట రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలన ఏంటంటే ఈరోజు చెరువులు మేము పూడికతీత తీస్తున్నాము, హైడ్రా ద్వారా కబ్జాలు చేసినటువంటి వారిని అంతా తీస్తూ ఉన్నాం, ప్రక్షాళన చేస్తూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి ఒక పిన్ పాయింట్గా ఇది చేశాడని చెప్పేసి ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక పిన్ పాయింట్గా హైదరాబాద్ మహానగరాన్ని ప్రక్షాళన చేసే విధంగా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నథింగ్ బట్ అంటే విభజిత రాష్ట్రంలో దుబ్బాక కానీ, మునుగోడు కానీ, హుజూరాబాద్ కానీ ఈ కాన్స్టిట్యుయెన్సీలన్నీ బై ఎలక్షన్ జరిగాయి కదా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా జరిగింది. ఈ రూలింగ్ పార్టీ గెలిచిందా బై ఎలక్షన్లో, ప్రతిపక్ష పార్టీ గెలిచిందా? సో డెఫినెట్గా దుబ్బాకలో అయినా స్మాల్ మెజారిటీ అయినా, అటు ఈటల రాజేంద్ర గారి కాన్స్టిట్యుయెన్సీ పోటీ అయితే ఆసక్తికరంగా ఉండింది. ఇది వన్ సైడ్గా ఎక్కడ జరిగింది. సో నేను ఇప్పుడు కూడా వన్ సైడ్ అని చెప్పట్లేదండి, బలాబలగాలు చెప్తూ నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటుంది ఎక్కడ ఎందుకంటే ఒకవైపు సిట్టింగ్ స్థానం, మరొకవైపు రూలింగ్ పార్టీ. వీళ్ళ బలగమైంది, వీళ్ళ బలగమైంది. ఒకవైపు ఏమంటున్నారు కేటీఆర్ గారు, ఓటుకు 5,000 ఇస్తారు తీసుకోండి మాకు ఓటు వేయండి అంటున్నారు. అంటే 5,000 పలుకుతుందంటే ఓటు ఏ స్థాయిలో ఉంది? జూబ్లీ హిల్స్ నెక్ టు నెక్ ఉంది కాబట్టి అంత అమౌంట్ ఆఫర్ చేస్తున్నారు అనేది ఒకటి. సో రెండోది ఏంటంటే ఈరోజు వీళ్ళకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఇదేందండి, ఎక్కడ లేదు. సిట్టింగ్ స్థానము, కేసీఆర్ గారి ఇమేజ్, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత, అంతకుమించి అభివృద్ధి అని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఏదేమైనా ఇంకా 3 ఏళ్ళు ఎలక్షన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు గెలిచినా కూడా అక్కడ జరిగేటువంటి అభివృద్ధి ఏముంటుంది అనేది ప్రజలు ఆలోచించేయరా? సో రూలింగ్ పార్టీ కన్నా ఓటు వేస్తే కనీసం మా నియోజకవర్గానికో, మా వార్డులకో, లేకపోతే మాకు ఇది ఏదో తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఒక కొంతమందికి అయితే ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. 3 ఏళ్ళ ఎలక్షన్ నాటికి వాళ్ళు చెప్పేది ఏంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఈ తీర్పు అనేది రేవంత్ రెడ్డికి కనువిప్పు కలుగుతుంది, తగ్గుతాడు కొద్దిగా, మనకు ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు. జూబ్లీ హిల్స్కి జరిగేది ఏమీ లేదనేది అతనికి తెలుసు. 9 ఏళ్లలో మాగంటి గోపీనాథ్ గారు ఏమీ చేయలేదని చెప్పేసి డ్రైనేజీల సాక్షిగా కొంతమంది కార్యకర్తలు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాము. అవును, ఇప్పుడు సర్వేల హవా నడుస్తుంది. సర్వేల్లో కేకే అనేటువంటి ఒక సర్వే ఏదైతే ఒక 3 రోజుల ముందు దాదాపు 10% ఎక్కువ ఓట్లు బీఆర్ఎస్కి రాబోతుంది, 20 నుంచి 25 వేల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందబోతున్నాడని సర్వే రావడము, దాన్ని కేటీఆర్ గారు కొన్ని బహిరంగ సభల్లో కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఈ సర్వేల యొక్క ప్రభావము ఇది నిజంగా జనాల నాడిని తెలుపుతుందా, లేకపోతే ఈ సర్వేల ప్రభావం అంతంత మాత్రమే చాలా చోట్ల రుజువైపోయింది కాబట్టి ఇది కూడా అలాంటి సర్వేనా? సో ఇప్పుడు కేకే సర్వే కూడా బలము ప్లస్ మైనస్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేకే సర్వే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలు సక్సెస్ అయ్యాయా, రిజల్ట్ వచ్చిందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇతను చెప్పిన దాంట్లో ఎలక్షన్ ముందు 10 రోజుల ముందర జనాల పలుసు ఏ విధంగా పసిగడతాడు? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఇదే కేకే సర్వే చెప్పినటువంటి మాటలే కేటీఆర్ గారు ఎలా ప్రస్తావిస్తున్నారు? పాయింట్ నెంబర్ 3. ఈ 3 అంశాల ఆధారంగా కేకే సర్వే యొక్క శాంచిటీని మనము ప్రజలలో చెప్పే ప్రయత్నం చేద్దాం. కేకే సర్వే 10%తో బీఆర్ఎస్ పార్టీకి స్లైట్ ఎడ్జ్ ఉంది, గెలుస్తుంది, అంటే నథింగ్ బట్ 20,000 పైన మెజారిటీ వస్తుందని చెప్పి చెప్తున్నారు. నాకు తెలిసి జిహెచ్ఎంసీ పరిధిలో మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా 50% మించి ఓటింగ్ పడిందా? పడలేదు. 48, 49, 50, 51 ఆ రేంజ్లో ఆగిపోతుంది. సో 2,50,000 ఓటర్లు అనుకుంటే 50% అంటే 1,20,000, 25,000 మంది ఓటు పోలింగ్ నమోదవుతుంది. సో ఇది ఉప ఎన్నిక కాబట్టి ఇంకో వేసుకో కొద్దిగా. సో 1,50,000 మంది వేసుకున్న ఎన్ని ఓట్లు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈయన చెప్పిన దాని ప్రకారము 10%తో మెజారిటీ వస్తుంది అంటున్నారు. ఈరోజు బీఆర్ఎస్ ఓట్లు పోయాయి అంటే 1 కమ్మ సామాజిక వర్గం, 2 బీజేపీ చీల్చే ఓట్లు. ఇది ఎస్ఆర్నో? అవును. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ముస్లిం మైనార్టీ కానీ ఆల్రెడీ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడ పోదు. సో ఎందుకంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ రూలింగ్ పార్టీ. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీల్చింది బీజేపీ అంటేనే
కాంగ్రెస్ విన్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ ఏంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చేసే ఓట్ల బట్టే కాంగ్రెస్ మెజారిటీ. 2024లో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో కూడా బీజేపీ 8 స్థానాలు గెలవడానికి కారణం కూడా వాళ్ళు బీఆర్ఎస్ నుంచి చీల్చిన ఓటే కానీ కాంగ్రెస్ ఓటు ఎక్కడా చీలిపోయి. నేను అంటున్నది అదే, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ పార్టీలు కబలించేశాయి. ఆ అవకాశం ఇచ్చిండేది కేసీఆర్ గారు అని చెప్పేసి నేను గత కొంతకాలం నుంచి చెప్పుకుంటానే వస్తున్నా. అదే ప్రాసెస్లో భాగంగా ఈరోజు 2 వర్గాలుగా మీరు చూసిన బీజేపీ ఎజెండా ఏంది? హిందూ ధర్మం, హిందూ మతం, ఇదే కాన్సెప్ట్, ఇది చేస్తాం అది చేస్తాం. కాంగ్రెస్ ఎజెండా ఏంది? వాళ్ళు చెప్పుకుంటానే ఉన్నారు. సో ఈ బిట్వీన్ వీళ్ళ సిద్ధాంతాల మధ్య, ఈ ఎజెండాల మధ్య బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలమైన ఓట్ బ్యాంక్ ఏంది? బీసీ, నథింగ్ బట్ హిందువులు. అవును. సో హిందూ ఓట్ బ్యాంక్ చీలిందంటే, బీజేపీ చీల్చిందంటే ఎవరికి బెనిఫిట్? అది కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకే బీఆర్ఎస్ ఓట్లు చీల్చేది బీజేపీ కాబట్టి అందుకే బీజేపీ పోటీలో ఉంది. సో ఇక్కడ మనం ఇంకో విషయం ప్రస్తావంగా మాట్లాడుకోవాల్సిన కేకే సర్వే గురించి ఏంటంటే 10% ఎప్పుడు మెజారిటీ వచ్చే అవకాశాలు ఎక్కడా లేవు. స్లైట్ ఎడ్జ్లో ఒకవేళ 2000, 1500, 3000, 4000 అని అంటే బిలీవ్ చేసేటట్లు ఉంటుంది. 10% మెజారిటీ ఇదే అంశం పైన కేటీఆర్ గారు మాట్లాడారు. 10% ఎక్కువ వస్తుంది. అదేవిధంగా 10 రోజుల ముందు చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. నేను అదే అంటున్నాను, 10 రోజుల ముందు జనాల పలుసు కనుక్కుంటుంది కేకే సర్వే అంటే. నాకు తెలిసి ఇండియాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప కేకే సర్వే ఎక్కడైనా సక్సెస్ అయిందా? పక్క రాష్ట్రాల ఎన్నికల విషయంలో కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది. సో ఇప్పుడు ఏంది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కేకే సర్వే ద్వారా ఒక అంటే నథింగ్ బట్ ఫేక్ అనట్లేదు, అతని సంస్థ ఒక సర్వే రిలీజ్ చేసింది. ఈ ఎలక్షన్ తర్వాత అది ఫేక్ సర్వేనా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అతను సక్సెస్ అయ్యాడు. 160+ వస్తాయని చెప్పేసి చెప్పడం, సినారియో 1, సినారియో 2 అని చెప్పేసి 2 సినారియోలు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పట్లో సంచలనంగా మారాడు. సో ఒక ఎలక్షన్ ఇలాగే ఆరాం మస్తాన్ కూడా గతంలో జరిగింది కదా, ఏమైపోయాడు? తర్వాత అందరూ ఆరాం మస్తాన్ని నమ్ముకొని బెట్టింగ్లో కూరుకుపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అప్పులు చేసి బెట్టింగ్లో పెడితే ఈరోజు ఆస్తులు అమ్ముకొని అప్పులు తీర్చి ఐపీ పెట్టినటువంటి పరిస్థితి కొన్ని గ్రామాల్లో. సో ఆరాం మస్తాన్ 2019లో సక్సెస్ అయ్యాడు కదా అని చెప్పేసి 2024 వచ్చేదానికి ఏమైంది? జనాల పల్స్ కనుక్కోవడంలో కంప్లీట్గా ఫెయిల్యూర్ అయ్యాడు. సో ఈరోజు కేకే సర్వే కూడా 2024 సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ విషయంలో సక్సెస్ అయ్యాడు. తెలంగాణ విషయంలో దుబ్బాక కానీ, మునుగోడు కానీ, హుజూరాబాద్ కానీ, లేకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కానీ ఏ బై ఎలక్షన్లో అయినా కేకే సర్వే చేయలేదు, ఇప్పుడే చేశాడు. సో ఈ ఎలక్షన్ ఆయన చెప్పినటువంటి మాటలే కేటీఆర్ గారు ప్రస్తావిస్తున్నారు అంటే అది ప్రజలు అర్థం చేసుకోవాలి. సర్వే సంస్థలను కూడా ఈ రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి, ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడాన్ని అనేది మీ ఉద్దేశం అంటారా? జనాల పల్సును కనుక్కోవడము ఇప్పట్లో అది అసంభవము, ఇది మీరు ఒప్పుకుంటారు కదా? ఖచ్చితంగా. సో ఈరోజు దేశంలో కానీ అటు బీహార్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇదే నవంబర్లో. జనాల పల్సును కనుక్కోవడానికి సర్వేలో తకమిక పడేటువంటి పరిస్థితి, నువ్వు ఏ విధంగా అడిగినా కూడా వాళ్ళు దొరకనటువంటి పరిస్థితి. ఈరోజు ఏ రాష్ట్రంలో ఈ సర్వే సంస్థలు సక్సెస్ఫుల్గా ఇచ్చాయి ప్రతి ఎలక్షన్కి అనేది ఒక్క సర్వే ఉందండి? లేదు. ఒకసారి కరెక్ట్ అయితే ఒకసారి తప్పు. అంటే దాన్ని బట్టి ఏంది అంటే ఇదేదో చిలక జోస్యం లాగా తయారైంది. ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే చెప్పారో చిలక జోస్యం మాదిరి కానీ ఈ సర్వేల పరిస్థితి మారింది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. దీనికి ఎటువంటి స్టాటిస్టిక్స్ చూసో లేకపోతే వీళ్ళు నిజంగా జనాల్లోకి వెళ్ళి ఆ జనాల యొక్క మూడ్ను కనుక్కొని క్యాలిక్యులేట్ చేసి ఈ సాంకేతికను జోడించి చెప్పడం అయితే కాదు. ఇది నోటికి వచ్చిన నెంబర్ చెప్తా ఉన్నారు. సో ఒక్కొక్కసారి సక్సెస్ అవుతున్నారు, ఒక్కొక్కసారి 2023 సార్వత్రిక ఎన్నికల ముందు 3వసారి రిపీట్గా ముఖ్యమంత్రి అవుతున్నారు, సారు కారు సికారు అని చెప్పేసి ఇచ్చేశారు. ఏమైంది పరిస్థితి? ఎవరన్నా పల్స్ కనుక్కోగలిగినారా? అనూహ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అంతకు ముందు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ప్రతి ఉప ఎన్నికల్లోనూ డిపాజిట్ పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మెజారిటీతో అధికారంలోకి రాగలిగిందంటే ఏ సంస్థ కానీ చెప్పలేకపోయింది. ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వైపు కమ్మ సామాజిక వర్గం ఈ 2 విభాగాలుగా చీలిపోతుందంటే ఇక్కడ ఆ పార్టీ ఎవరితో అంటిపెట్టుకుందనేది అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ గారి యొక్క అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని కమ్మ సామాజిక వర్గం డిసైడ్ అవుతుందనేది మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఎవరితో కలుస్తారనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం. కానీ ఆ సామాజిక వర్గం ఏ స్థాయిలో బాధపడింది గత 5 ఏళ్లలో అనేది గుర్తించారు కదా. కావునే 83% పోలింగ్ అయింది ఆంధ్రాలో. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు మొత్తం సైతం కదిలొచ్చి ఓటు వేయడం జరిగింది. అలాంటిది ఈరోజు అదే చంద్రబాబు నాయుడుతో తిట్టి కొట్టి, అంటే కొట్టినట్టే ఇంకా ట్వీట్లు కానీ ఏదన్నా కానీ, మరి రేవంత్ రెడ్డి గారేమో మాటి మాటికి 2 రూపాయల కిలో బిర్యం అన్న ఎన్టీఆర్ గారు,
హైటెక్ సిటీ నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలుగుదేశం పార్టీ అభిమానులు, అతి ముఖ్యంగా కమ్మ సమాజ వర్గం వాళ్ళ యొక్క సాఫ్ట్ కార్నర్ తన వైపు ఎప్పటికప్పుడు తిప్పుకుంటానే ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి గారి బలాలివి, బీఆర్ఎస్ పార్టీ బలహీనతలదివి, మరి బీజేపీ పార్టీ చీల్చే ఓట్లను బట్టి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంటుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఫైనల్గా ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ ఎన్నికలు కేకే సర్వేను నమ్మొద్దండి అని చెప్తా. ప్రజల నాడి ఎలక్షన్ తర్వాతే తెలుసుకోండి అనేది అయితే నాకు ఖచ్చితంగా. కేకే సర్వేనా లేదా ఇతర సర్వే సంస్థలు కూడానా? ఏ సర్వే సంస్థనా? ఇప్పుడు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో ఏ సర్వే పాపులర్గా ఉందండి? ఆంధ్ర ఎన్నికల నుంచి తర్వాత కేకే సర్వే పాపులర్ అయ్యారు. అంతకుముందు ఆరామస్థాన్ ఎక్కడైనా కనపడుతున్నాడు? నాగయ్య అని ఒక సర్వే ఉండే, అది ఏ సర్వేలు వచ్చినా ఒక ఎలక్షన్కి పనికొస్తుంది, దాని తర్వాత అవుట్డేటెడ్ అయిపోతాయి. సో నేనైతే సర్వేలను నమ్మను. జనాల పల్స్ అనేది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇదండి ఈరోజు టాపిక్. సో సర్వేల్ని నమ్మద్దండి, వెయిట్ చేయండి ఎవరు గెలవబోతారని చెప్పి. ఎన్నికలు ఇంకా వారం 10 రోజుల్లో ఉంది కాబట్టి తెలుసుకోండి. కానీ ఈ సర్వేల ద్వారా ప్రభావితమై మాత్రము దయచేసి ఓటు హక్కు వినియోగించుకోవద్దండి, ప్రభావితం కావద్దని షణ్ముఖ్ గారు అయితే విన్నవించుకుంటున్నారు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇంకా